సో ఇప్పటివరకు జరిగిన సభలో ఒకటి, ఇప్పుడు జరగబోయే సభ ఒకటి అని చెప్పి రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని పిలిచారు. ఆయన కూడా మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా విజిట్ చేశారు. సో ఆయన ఏం మాట్లాడతారు అని చెప్పి యావత్ తెలుగు ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు కూడా, రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని ఎకరాల్లో ఇదంతా చేస్తున్నారు, వచ్చే వాళ్ళకి ఎలాగా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, భావితరాల కోసం, దానికి ఆయన అంకిత భావంతో ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఆలోచించిన విధానం కానివ్వండి, లేదా మా జన సైనికులు, వీర మహిళలు ఆయన్ని ఫాలో అవుతున్న విధానం కానివ్వండి, చాలా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా ఒక ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి ప్రభుత్వం నుంచి ఎంత అందించగలిగితే అంత సహాయం అందిద్దాం అనే ఆలోచనతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారుగా ఆయన పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమాలే ముందు తీసుకెళ్తూ ఉంటాం. అయితే ఈ సభ ప్రత్యేకత ఏంటంటే విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం. సో చాలా ఘనంగా జరుపుకుంటాం. మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం నిర్వహించుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి. కనివిని రీతిలో కార్యక్రమాలు ఆ విధంగా రూపొందించమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. దానికి అనుగుణంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రకరకాల వివిధ రంగాల నుంచి వచ్చే యువత వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చక్కటి అవకాశం కల్పిస్తాం. మంచి వేదిక క్రియేట్ చేస్తాం 14వ తారీఖున. సో మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, పాల్గొనండి.